ఉంది. అందరిని ఒకే దగ్గర కలిస్తే హ్యాపీగా ఉంటుంది కదండి, కదా? ఉంటుందా ఉంటుందా? ఓకే. సో మీలో నేను చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్న ఫ్రెండ్స్ ఉన్నారు, మా మాస్టర్స్ ఉన్నారు. నా కొలీగ్స్ ఉన్నారు అండ్ నాతో జర్నీ చేస్తున్న కొన్ని సంవత్సరాల నుంచి జర్నీ చేస్తున్న టీమ్ మెంబర్స్ ఉన్నారు, నా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. సో ఇంతమంది ఆత్మీయుల మధ్యన ఈ 4th ఇయర్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నందుకు నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. సో ఉంటారు, కానీ ఎలా సాధించాలో, ఎక్కడ సాధించాలో, ఏ విధంగా సాధించాలో తెలియక సతమతం అవుతూ ఉంటారండి. ఏదో సాధిద్దామని స్టార్ట్ చేసి ఇంకేదో ఎటో వెళ్ళిపోతూ ఉంటుంటుంది జర్నీ. చాలా డైవర్ట్ అయ్యే వాళ్ళు ఎప్పటికీ కూడా అనుకున్నది అనుకున్నట్టుగా వాళ్ళ లైఫ్లో సాధించి దాన్ని రీచ్ అవ్వడం అనేది జరగదు. ఎప్పుడు కూడా అవ్వకూడదు ఏంటండి, లైఫ్లో కొన్ని గోల్స్, డ్రీమ్స్, డిజైర్స్ పెట్టుకున్న వాళ్ళు అవ్వకూడదు ఏంటి? నాకు వినిపించట్లేదండి. డిసప్పాయింటా? డైవర్షన్ అవ్వకూడదు, రైట్? కానీ జనరల్గా అయ్యేది ఏంటి? డైవర్సే. ఖచ్చితంగా డైవర్ట్ అయిపోతూ ఉంటుంటారు ప్రతి వ్యక్తి కూడా. ఏదో చేద్దామని వెళ్తూ ఉంటుంటారు, ఇంకేదో చేసేస్తూ ఉంటుంటారు. ఈ రియల్ ఎస్టేట్కి ఎందుకు వచ్చామో తెలీదు, ఏం చేద్దాం వచ్చామో తెలీదు, కానీ ఏదో చేద్దామని ఇంకేదో చేసేస్తూ ఉంటుంటారు, రైట్? డీగ్రేడ్ చేసేది మనకు అవసరం అంటారా? అవసరమా అండి? అవసరం కాదు. మనల్ని ఎప్పుడు కూడా ముందుకు పంపించేదే మనకు అవసరం, రైట్? నేను మీకు అందరికి ఒక చిన్న సజెస్ట్ చేస్తున్నాను. మీలో నెగిటివ్గా మాట్లాడే ఫ్రెండ్స్ ఉన్నా దూరంగా పెట్టండి. నేను ఇందాక మర్చిపోమన్నాను కదా, కొన్నే మర్చిపోండి. కానీ గుర్తుంచుకోవాల్సింది, మనలో మైనస్ ఎంతసేపు మనకు మైనసే మాట్లాడుతున్నారు, నెగిటివ్సే మాట్లాడుతున్నారు. అలాంటి వ్యక్తులు ఫ్యామిలీ మెంబర్ అయినా, ఫ్రెండ్స్ అయినా, ఎవరైనా దూరంగా పెడితే మీరు డెవలప్ అవుతారు. వాళ్ళని పక్కనే పెట్టుకుంటే ఏమవుతుందండి? పక్కనే పెట్టుకుంటే ఏమవుతుంది? మన గ్రోత్కి మనమే ఫుల్ స్టాప్ పెట్టుకున్నట్టు అవుతుంది. ఎందుకు వద్దమ్మా? ఆంటీ క్లాస్ పట్టలేదు. ఓకేనా? యా. రమ్మంటుందమ్మా నేను. ఎందుకు లక్కీ టిప్లో ఏముంటుందమ్మా? ప్లాట్ అంటే మేడం గారు ఒప్పుకోరు, అవునా? ఒక్క నిమిషం. ఓకే, ఎవరండి మాట్లాడతారు? ఇది అమ్మాయి రాలేదు. ఓకే, తెలుసా? మేనమా మొత్తం వచ్చారు, వెరీ గుడ్. ఓకే, దేనికోసం వచ్చామా? ఐశ్వర్యలు ప్లాట్లు కొంటారు. ఒకసారి గట్టి క్రాప్స్ కొట్టాడు ఐశ్వర్యలు, అంతే కదా? చీప్ అండ్ బెస్టే. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు విషయం చెప్తాను. మరి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? యుఎస్ఏ నుంచి వచ్చావా? ఓకే, యుఎస్ వెళ్ళమని ఎవరు చెప్పారు? జార్జ్ బుష్. ఓకే, ఎందుకమ్మా? బాగా డెవలప్ అయిపోతుంది. అయితే ఏం చేయాలి? ప్లాట్ల మీద ప్లాట్లు కొనాలి. ఇంతకు ఎంత తీసుకొచ్చావు? $100 మిలియన్. ఇంతకు ఎక్కడ కొంటామ్మా? ఆనందపురం లేదండి, అనంతపురం ఉంది ఏంటండి? అబ్బో, ఏరా అంత ఫీల్ అయిపోతున్నాను. మాయ ఎవరు?
నువ్వు మామయ్య అని పిలుస్తా. అది అది పక్కన పెడదాం. ఇప్పుడు మిమిక్రీ ఐటమ్ చేస్తుంది మా డొనాల్డ్. ఏ క్లాప్స్ ఇవ్వలేదు. వెరీ గుడ్. ఓకే, సో మరి ఈ సినిమాకి అమ్మ ఏం పేరు అన్న పేరు? ఓకే, అమృత. సో అమృత ఏం చదువుతున్నావు? థర్డ్ క్లాస్. చాలా బాగా మాట్లాడుతున్నావు. నువ్వే నేర్పావా? ఓకే, అమ్మాయి ఎక్కడ ఉంటుంది? మీ ఇంటి ముందు. నువ్వు ఎక్కడ ఉంటున్నావు? వాళ్ళ ఇంటి ముందు, నువ్వు ఇంటి ముందు. అమ్మాయి ఓకే, పర్వాలేదు. కానీ ఇప్పుడు థర్డ్ క్లాస్. రోజు స్కూల్కి వెళ్తావమ్మా? రోజు అంటే వెళ్తావా? ఆదివారం. అయితే నువ్వు రోజు స్కూల్కి వెళ్తావా? ఎప్పుడు వెళ్తావు? ఆదివారం వెళ్తావా? ఆదివారం ఎందుకు వెళ్తావు? మా ఇంట్లో ఉంటుంది. ఓకే, ఇది కాదు కానీ నువ్వు మిమిక్రీ చేయాలి ఇప్పుడు. ఈ పాలు ఏం పేరమ్మా నీ పేరు? ఈషా అమృత. అమృత అని పాప చిన్నప్పుడు పాల కోసం ఎలాగేసింది? అలా మిమిక్రీ అంటే పర్ఫెక్ట్ చేయాలి. అవునా? చెప్పు. తొందరగా టైం పోతుంది, ఎందుకంటే ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. అవును, రెడీ? 1 2 ఇస్తా ఇప్పుడే. ఈ అమ్మ చిన్నప్పుడు పాల కోసం ఎలాగొచ్చింది? మిమిక్రీ ఐటమ్ బాగా చేయాలి, మరి టైం వేస్ట్ చేయకూడదు. చేయవు కదా? చెప్పు. టైం అయిపోతుంది. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే, ఓవర్లాప్ చేయకూడదు. అవును, మరి నువ్వు రోజు స్కూల్కి వెళ్తావా? రోజు వెళ్తావు. ఓకే, నీకు మార్కులు ఎలా వస్తాయి? నీకు ఎలా మార్కులు వస్తాయి? బాగుంటాయి. గుడ్డులాగా. ఓకే, గుడ్డు కాదు, ఒకటి. సో మీ ఇద్దరిని ఎంత? ఒకటి ఎంతట? 2 ఎంత? 11. 2 అబ్బో, ఈ లెక్కలు వేరు. అది కాదు కానీ పాలు ఇస్తానేమో. ఒక్క నిమిషం చెయ్యి. ఓకే, ఒక చిన్న పాప. ఈ పాప చిన్నప్పుడు పాల కోసం ఎలాగొచ్చింది నేను చెప్తాను. మన ఇద్దరం ఎట్ టైం చేద్దాం. ఓకేనా? చెప్పు. టైం అయిపోతుంది, ఏం పర్వాలేదు. ఓకే, చెప్పు. చెప్పు. అలా అడగకూడదు. ఈసారి ఇస్తాను. ఓకే, హలో, వెళ్ళి లోపలికి. ఇంకా హలో హలో హలో. నీకు ఎవరు కనిపిస్తున్నారు? ఓకే, సో ఇప్పుడు దివ్య మేడం తెలిసి మాట్లాడదాం. పైకి రా. ఇంకా ఇంకా దిస్ ఇస్ కాల్డ్ వాయిస్ థ్రోయింగ్. బాగుంటుంది. ఒకసారి గట్టిగా క్లాప్స్. నువ్వు బాగున్నావా? నువ్వు మాట్లాడుకో, నాకు ఎదేలాగా ఉంది. అయ్యో, ఓకే, ఇక్కడ మేడం గారితో మాట్లాడు. మాట్లాడు. హలో, ఎలా ఫీల్ అవుతాను? ఆడియన్స్ చూస్తా, నిన్ను చూస్తా. ఏం చూడాలి? చేస్తా. ఓకే, రామ్జీ గారి గురించి ఏం చెప్తామా? సూపర్ అయినా అలా అనుకోండి. స్లోగా చక్కగా అందరినీ ఏంటి నేను పెద్దక్కన? నో. ఓకే, కానీ ఇంకేంటి నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి? నెక్స్ట్ 4th ఇయర్, నెక్స్ట్ 5th ఇయర్ ఏం చేద్దాం అనుకుంటున్నాం? హ్యాట్రిక్ చేద్దాం అనుకుంటున్నా. క్లాప్స్ ఎవరిబడి, గట్టి క్లాప్స్. హ్యాట్రిక్ పట్టాలి. డెఫినెట్గా చెప్తున్నానండి. మనం ప్రపంచంలో మా డొనాల్డ్ ఒకటి చెప్పింది ఇందాక. ఏంటి చెప్పు?
భూమి పెరగదు, మనుషులే పెరుగుతాయి. కాబట్టి రేటు సూపర్, వెరీ గుడ్. అందు గురించి
లోకి వెళ్తే అంటారు బాగున్నారా మీరు? ఓకే, ఏం చేస్తున్నారని అడుగుతుంది. ఆయ్? ఏ, భవిష్యత్తు కోసం ఏం చేస్తున్నారటమ్మా? ఓకే, మేడం గారికి ఏం కావాలమ్మా? ఆ, సంవత్సరానికి కేజీ బంగారం. అబ్బా, ఒక కేజీ బంగారం అని చేయాలంటే ఏం చేయాలి? ఇప్పటి నుంచే పని చేయాలి. ఏ పని చేయాలి మరి? ఇంత మంచి పని కావాలంటే ఎక్కడ ఉంది? ఐశ్వర్యం కంటే క్లాప్స్ కొట్టాలి. నిజంగా చెప్తున్నాను, మీరు పక్కింటి వాళ్ళ గురించి కాదు, మీరు డెఫినెట్గా మైండ్ పెట్టండి. డెఫినెట్గా మీరు ఒక సంపాదనలో లేట్. ఇప్పుడైతే అంత డబ్బు సంపాదిస్తున్నారు అండి. ఓకేనా అండి? ఓకే ఏమండి, మరి ఏం చదువుకున్నారు మీరు? డిగ్రీ. డిగ్రీ చేశారు. డిగ్రీ చేసి జాబ్ ఇదేనా లేకపోతే ఇంకెక్కడైనా చేశారా? ఇదేనండి. మరి కంగ్రాచులేషన్, ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టారు. ఓకే, మీ ఏమేంటి? సినిమా తీయాలట. సినిమా కాదమ్మా, ఆమె ఏం చేయాలనుకుంటున్నారంటే డెవలప్ చేయాలని చూస్తున్నారు. అవునా? చెప్పండి. ఇద్దరు. ఇద్దరునా? చాలా మంది చేసుకుంటారు. ఎందుకు చేసుకుంటామమ్మా? ఆమె ఇవ్వదు. ఇస్తారా? నువ్వు గాల్లో తిరుగుతావు. గాల్లో తిరగడం అంటే ప్లాట్లు అమ్ముతుంది. నిజమే. ఓకే, సో మరి అవన్నీ చేస్తున్నావు, బాగుంది. ఇంతకీ మరి ప్లాట్ అంతే ఎంత వస్తుంది?